ఈరోజు కేటీఆర్ 2 ఆసక్తికరమైన ట్వీట్లు చేశారు. ఒకటేమో రుణమాఫీకి సంబంధించి, ఇంకొకటేమో కాళేశ్వరంపై కక్ష తీర్చుకుంటున్నారన్నట్టు 2 ట్వీట్లు చేశారు. అంటే అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ చేశానని అబద్ధాలు చెప్తే జనం నమ్ముతారా? ప్రతి ఊరిలో కూడా తెలంగాణలో వెళ్ళి చూద్దాం పదా అంటూ ఆయన ఒక సవాల్ కూడా విసిరారు. రైతులు రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తుంటే మొత్తం 100% రుణమాఫీ చేశానని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్తున్నావు, దీనికి మూల్యం చెల్లించుకుంటాం అంటూ ఆయన ఘాటుగానే ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇంకో మాట కూడా అన్నాడు. 100% కేటీఆర్ తన ట్వీట్లో ఏమంటారంటే 100% మీరు రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని అసెంబ్లీ సాక్షిగా సవాల్ విసిరితే దానిపై సమాధానం చెప్పకుండా తూకముడ్చి అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా వెళ్ళిపోయారని కూడా ఆయన ట్వీట్ చేశారు. రుణమాఫీ కాని రైతన్నలకు మీరు ఏం సమాధానం చెప్తారు? రుణమాఫీ చేయాలంటూ వీళ్ళంతా రోడ్ల మీద ధర్నాలు ఒక పక్క చేస్తుంటే మీరేమో రుణమాఫీ చేసామని అబద్ధాలు చెప్పడం అది మీకే చెల్లింది అంటాడు ఆయన. పోదాం ఆదిలాబాద్ వెళ్దాం, అలాగే నిజామాబాద్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి రైతుల మధ్య అసలు దీనికి సంబంధించిన పంచాయతీ తేల్చుకుందామంటూ కేటీఆర్ తన ట్వీట్లో సవాల్ విసిరారు. అలాగే అసలు ఈ రుణమాఫీ అంతా ఒక మాయ, రైతు భరోసా 7,500 రూపాయలు ఏమైనాయి, అది కూడా ఒక మాయనే, తులం బంగారం అది మాయనే, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నావు, ఏమైంది రేవంత్? అలాగే 4,000 రూపాయల వికలాంగులకు ఆసరా పెన్షన్ అన్నారు, అలాగే వృద్ధులకు ఆసరా పెన్షన్ అన్నావు, అలాగే వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నావు. ఇవన్నీ మాయమాటలు, గాలి మాటలు తప్ప ప్రాక్టికల్గా ఎక్కడా లేదు అంటూ తన ట్వీట్లో కేటీఆర్ ఘాటుగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అలాగే ఇంకో విషయం, ఈ కాళేశ్వరానికి సంబంధించి ఆయన ట్వీట్ చేస్తూ కాళేశ్వరానికి సంబంధించి అర్థం లేని కక్ష సాధిస్తున్నావు, నువ్వు ఒక పాలమూరు బిడ్డగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నావు అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ నుంచి కృష్ణ నీటి వాటాని ఆంధ్ర వాళ్ళు తీసుకెళ్తుంటే అసలు నోరు మెదపకుండా ఉన్నావు. నువ్వు పాలమూరుకి ఏం న్యాయం చేస్తావు? పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటున్నావు. పోతిరెడ్డిపాడు ద్వారా 100 టీఎంసీల నీరు ఎత్తుకెళ్ళిన అస్సలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదు. కాళేశ్వరం నుండి అదనపు టీఎంసీని తరలించేందుకు కేంద్రం ఆంక్షలు విధించిన అసలు మీకు ఎలాంటి చలనం లేదు అంటూ ఆయన చాలా అసహనంతో ఈ ట్వీట్ చేశారు. ఒక దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి కరువు వచ్చిందో తెలంగాణలో మనం చూసాము. ఈ ఏడాది పాలనలోనే మొత్తం తెలంగాణ పరువు మొత్తం నువ్వు తీసావంటూ ఆయన ఈ ట్వీట్లో పేర్కొన్నారు.